హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్సువల్ సమస్య ఏదైనా ఉంటే నేను దాన్ని ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. చాలా మంది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్సువల్ సమస్య ఏంటి అనంటే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్సువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్సువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమిటి అనంటే, ఒకటి వచ్చేసి టెస్టిస్ లో కానీ, సెమినల్ వెసికిల్స్ లో కానీ లేదా ప్రోస్టేట్ లో కానీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా మందికి ఈ సెమెన్ అనేది సెక్స్ లో చాలా ఫాస్ట్ గా రిలీజ్ అయిపోయింది. అండ్ సెకండ్ వచ్చేసి డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా అటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్స్ లో ఉన్నప్పుడు సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. అండ్ థర్డ్ వచ్చేసి కొంతమందికి ఈ పెన్నిస్ టిప్ దగ్గర పైన స్కిన్ మీద ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట, బెలనైటిస్ అంటారు లేదా బెలనోపోస్టైటిస్ అంటారు. ఈ సెక్షువల్ గా ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అటువంటి వాళ్ళలో కూడా సెక్స్ లో సెమెన్ చాలా తొందరగా అవుట్ అయిపోయింది. ఫోర్త్ వచ్చేసి కొంతమందికి ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్కిన్ అనేది నార్మల్ గా ఉండవలసిన దానికన్నా చాలా ఎక్కువగా స్కిన్ ఉండి ఈ స్కిన్ కింద ఉన్న హెడ్ కంప్లీట్ గా కవర్ అయిపోయింది అనమాట. సో ఇది 4 రీజన్స్. ఈ 4 రీజన్స్ వల్లే చాలా మందిలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వల్ల మెయిన్ గా వచ్చే సమస్య ఏమిటి అనంటే, ఈ శీఘ్రస్ఖలనం అనే ప్రాబ్లమ్ మగవాళ్ళలో ఉండే సెక్షువల్ ప్రాబ్లం అయినా సరే దీనివల్ల ఆడవాళ్ళు సెక్షువల్ గా చాలా ఎక్కువగా ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకనంటే మగవాళ్ళకి సెక్స్ ఎక్కువసేపు చేసినా తక్కువసేపు చేసినా సెమెన్ అవుట్ అయినప్పుడు వాళ్ళకి సెక్స్ లో ఆ హ్యాపీనెస్, ఆ ప్లెజర్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళు 1 మినిట్ చేసినా అదే ప్లెజర్ వస్తుంది మగవాళ్ళకి, 10 మినిట్స్ చేసినా కూడా అదే ప్లెజర్ వస్తుంది. కానీ ఆడవాళ్ళకి సెక్స్ అనేది మినిమమ్ 5 to 6 మినిట్స్ చేస్తేనే వాళ్ళకి సెక్స్ లో హ్యాపీనెస్ వస్తుంది. అంతేగాని 1 నిమిషంలోనూ, అర నిమిషంలోనూ సెక్స్ అయిపోయి సెమెన్ అవుట్ అయిపోయి లెగ్స్ వెళ్ళిపోతే ఆడవాళ్ళకి సెక్స్ లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. కానీ ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉండేదేమో మగవాళ్ళలో, కానీ దీనివల్ల సెక్షువల్ గా ఇబ్బంది పడేది ఎవరు అనంటే ఆడవాళ్ళు. ఎందుకనంటే ఈ 1 మినిట్ కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి ఆ 5 మినిట్స్, 6 మినిట్స్ చేస్తేనే ఆడవాళ్ళకి సెక్స్ లో హ్యాపీనెస్ అనేది వస్తుంది. జనరల్ గా ఇటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళు డైరెక్ట్ గా చెప్తారు సెక్షువల్ గా ఏం సాటిస్ఫాక్షన్ రావట్లేదు అనేది. కొంతమంది చెప్పలేని వాళ్ళు చెప్పే ఒక మాట ఏంటి అనంటే, అప్పుడే అయిపోయిందా అంటారు ఆడవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి అనంటే వాళ్ళు సెక్షువల్ గా ఏం సాటిస్ఫాక్షన్ రాలేదు అని. సో మగవాళ్ళు గనక ఈ ప్రాబ్లమ్‌కి కరెక్ట్‌గా రీజన్ ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేపించుకున్నట్లయితే డెఫినిట్‌గా వాళ్ళకి సెక్స్‌లో చాలా ఎక్కువ టైం పెరిగిద్ది. సెక్షువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ వాళ్ళ పార్ట్నర్ కూడా సెక్షువల్‌గా చాలా ఎక్కువ సాటిస్ఫై అవుతారు. అంతేకాని అసలు వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ఉందనే తెలుసుకోకపోయినా, లేకపోతే ఈ ప్రాబ్లమ్‌కి వాళ్ళు ట్రీట్మెంట్ చేపించుకోకపోతే స్లోగా వాళ్ళ పార్ట్నర్‌కి, వాళ్ళ వైఫ్‌కి సెక్స్‌లో ఇంట్రెస్ట్ పోయిద్ది వాళ్ళకి, ఆడవాళ్ళకి. సో ఎవరిలో అయితే సెక్షువల్‌గా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారో, మీ ప్రాబ్లమ్‌కి ఫస్ట్ రీజన్ ఏంటి? హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్‌లో ఇన్ఫెక్షన్ గాని, లేదా స్కిన్ ఎక్కువగా ఉండటం వల్ల గాని ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది మీరు కనుక కరెక్ట్‌గా తెలుసుకున్నట్లయితే డెఫినిట్‌గా దానికి ఈజీగా ట్రీట్మెంట్ చేయవచ్చు. వన్స్ ట్రీట్మెంట్ చేస్తే గ్యారంటీగా సెక్స్‌లో నేను చెప్పిన ఆ 5-6 మినిట్స్ టైం అనేది డెఫినిట్‌గా పెరిగిద్ది కాబట్టి డెఫినిట్‌గా సెక్షువల్‌గా మీరు, మీ వైఫ్ హ్యాపీగా సెక్షువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరైతే సెక్షువల్‌గా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్ నంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. సో ఒకసారి గనక మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడ కన్సల్ట్ అయినా గ్యారంటీగా మీకు సెక్షువల్‌గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా 100% నేను దానికి సొల్యూషన్ చెప్తాను. థాంక్ యూ.